హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను జిబూటీలో ఉన్నాను. జిబూటీ క్యాపిటల్ సిటీ జిబూటీ. దాదాపు ఒక 2 days అయిపోయింది. కొంచెం అట్లా సిటీ ఎక్స్ప్లోర్ చేసాము అండ్ బయట ఎక్స్ప్లోర్ చేసాము. కాకపోతే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిన ప్లేసెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ కంట్రీలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టూరిజం అనేది చాలా తక్కువ, చూడ్డానికి ఏం లేదు. కాకపోతే వచ్చినాం అనమాట. సో మేజర్గా రెండు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అనమాట. లేక్ అస్సాల్ ఒకటి, లేక్ అబే అని ఒకటి, ఇంకో 2-3 చిన్న ప్లేసెస్ ఉన్నాయి. వాటికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ సొమాలి వాళ్ళు, అఫార్ వాళ్ళు ఫైటింగ్ అనమాట. సో మనకి ఫుల్ సెక్యూరిటీ పర్మిషన్స్, అంటే చాలా పెద్ద లెవెల్లో పర్మిషన్స్ ఉంటే మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేము. ఈరోజు మనం ఏం చేద్దామంటే లేక్ అస్సాల్కి అయితే వెళ్ళేసి వద్దాము, ఓకేనా? సో టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మనము ఇక్కడ టూర్ బుక్ చేసుకోవాలంటే మినిమం 26,000, ఓకే, లీస్ట్. సో అంతకంటే తక్కువ ఉండదు అనమాట. ఓన్లీ టూర్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడికి వచ్చిన టూరిస్టులను దింపడానికి. సో వాళ్ళ త్రూనే వెళ్ళాలి. కాకపోతే మనకు ముని అన్న కార్ అరేంజ్ చేశాడు, ముని అన్న ఉన్ను మూర్తి అన్న. సో మూర్తి అన్న మనతో పాటు ఈరోజు వస్తారంట. సో వెళ్ళేసి మనము లేక్ అస్సాల్ అయితే విజిట్ చేస్తాం. ఇది ఆఫ్రికాలోనే చాలా లోయెస్ట్ పాయింట్ అనమాట. సో ఎట్లుంటుంది రోడ్ ట్రిప్, ఎలా ఉంటుందని తెలియదు. దాదాపు మనము అదేంటి ఇథియోపియాలో కూడా మనం ఏం చేసాం, రోడ్ ట్రిప్ చేసాం కదా. సో ఇప్పుడు కూడా రోడ్ ట్రిప్ ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అని ఏం తెలియదు. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. చూద్దాం జిబూటీలో రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్ వచ్చిన తర్వాత ఎక్కేసి మీకైతే లేక్ అస్సాల్ అయితే చూపిస్తా ఈరోజు. ఫ్రెండ్స్, మన ఫస్ట్ డెస్టినేషన్ హాట్ స్ప్రింగ్స్. చూస్తున్నారు కదా నా ముందర, ఇవన్నీ హాట్ స్ప్రింగ్సే గైస్. ఇక్కడ ఒక పూల్ లా ఉంది, స్విమ్మింగ్ పూల్, హాట్ స్విమ్మింగ్ పూల్. మేడం జీ స్నానం చేసేసింది, నేను చేయలేదు. దిగుదాం చేద్దామని అంటే నేను చెయ్యను, నాకు సిగ్గు అని చెప్పిన. సో స్నానం చేసింది మేడం జీ. ఇవి ఎట్లున్నాయంటే అక్కడితోటి కంపేర్ చేస్తే ఇవి కొంచెం చల్లటండ ఏ పాని. సో ఈ వాటర్ కొంచెం చల్లగా ఉన్నాయి, అక్కడ మాత్రం కాలు మాడిపోయింది. సో ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. లంచ్ చేసేసి లేక్ అస్సాల్ సైడ్ అయితే వెళ్దాము. బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఏదో మార్స్లో ఉన్నట్టున్నది. బ్రౌన్ కలర్ ఈ కొండలు, ఈ వాటర్ గ్రీన్ కలరు, బట్ చాలా బాగున్నాయి. సాల్ట్ వాటర్ है क्या? The land underground here is volcanic. Okay. So the heat is coming from the earth. Okay. That's why water is hot. ఓకే, ఇదిగో ఇలా ఉంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తము. మనము ఇంటి దగ్గర నుంచి వచ్చిన పులిహోర తింటున్నాం అనమాట. ఇది నేనే చేసిన. టేస్ట్ कैसा है? मैंने बनाया. ఇదిగో ఈ బాక్స్లో తెచ్చుకున్నాం వాటర్ ఇవన్నీ. సో అన్న తింటున్నాడు. తినేసి లేక్ అస్సాల్ సైడ్ వెళ్ళిపోదాం. ఫైనలీ గైస్ లేక్ అస్సాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. చూడొచ్చు నా చుట్టూ మొత్తం సాల్టే ఉంది. వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్ అనమాట ఆఫ్రికాలోనే. 150 meters సీ లెవెల్ నుంచి కిందికి ఉన్నది. వరల్డ్ లో ఇది థర్డ్ లార్జెస్ట్ లో పాయింట్. సో ఫస్ట్ వచ్చేసి డీమన్ గ్లేషియర్ అని చెప్పేసి అంటార్కిటికాలో ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి డెడ్ సీ. ద ఫస్ట్ గ్లేషియర్ డీమన్ గ్లేషియర్ వచ్చేసి అంటార్కిటికాలో ఉంది కదా, దాని డీప్ వచ్చేసి 3500 meters అనమాట. ఈ డెడ్ సీ వచ్చేసి 1300. ఇది జస్ట్ 509 feet అనమాట. సో సీ లెవెల్ నుంచి కిందికి ఉన్నది. మొత్తం సాల్టే, చాలా గట్టిగా ఉంది. ఇది చూడండి, గట్టిగా ఉంది. మనం ఇథియోపియాలో చూసాం కదా, ఇథియోపియాలో చూసింది కొంచెం సెమీ సాలిడ్ స్టేజ్ లో ఉంది. కాకపోతే ఇది మాత్రం మొత్తము ఇదిగో గట్టిగా ఉంది. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇటు చుట్టుపక్కల ఒక 2-3 kilometers వరకు మొత్తం సాల్టే. బట్ నా వెనకాల కనిపిస్తుంది కదా, మొత్తం అది సాల్ట్ లేకే, ఓకేనా? కొంచెం ఎండ ఉంది కాబట్టి మండుతుంది. ఇక్కడ నాకు వెనకాల మీకు కనిపిస్తుంది, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, అది చైనా వాళ్ళ ఫ్యాక్టరీ అనమాట.
అక్కడ సాల్ట్ ఫ్యాక్టరీ పెట్టేసింది. ఈ సాల్ట్ మొత్తం ఫిల్టర్ చేసేసుకొని వాళ్ళ కంట్రీకి పంపిస్తుందేమో, ఇంపోర్ట్ చేస్తుందేమో తెలీదు. కాకపోతే అక్కడ చైనా కంపెనీ మాత్రం ఉన్నది. ఈ చుట్టుపక్కల మొత్తం సాల్టే. ఇది కూడా చూస్తున్నారా, మొత్తం సాల్టే. యాక్చువల్గా మైక్ బ్యాటరీ లో అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను గట్టి అరవాల్సి వస్తుంది. టైం బ్యాడ్ మనది, టైం బ్యాడ్. ఏది చేసినా కానీ చిరిగి చాట్ అంత చాప్ అంత అవుతుంది. ఛార్జింగ్ పెట్టినా అనుకున్నా కానీ స్విచ్ చేయడం బంద్ చేసిన. సో ఛార్జింగ్ లేదు మైక్లో, అందుకని చెప్పేసి అరుస్తున్నా. సో వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. నా లైఫ్లో ఇలాంటివి చూస్తా అనుకోలేదు. ఈ ఇయర్లో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి. రోడ్ ట్రిప్కి వెళ్ళిన, ఇథియోపియాలో మంచి వాల్కెనో చూసిన, అండ్ హాటెస్ట్ ప్లేస్కి వెళ్ళిన, 2 సాల్ట్ లేక్లు ఇథియోపియాలో చూసిన, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నా. సో చుట్టుపక్కల మాత్రం మౌంటైన్స్ చాలా బాగున్నాయి, చూడొచ్చు. ఇదిగోండి, వచ్చేటప్పుడు మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ గురించి అన్నేమని చెప్పిండంటే, వీళ్ళకి కావాల్సిన అదేంటి సున్నం ఉంటుంది కదా, మనం కొండలు తవ్వేసి అదేంటి సిమెంట్ తయారు చేస్తాం కదా, ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళతోటి వీళ్ళు అదేంటి సిమెంట్ తయారు చేసుకొని కట్టడానికి, అంటే బిల్డింగ్లు కట్టడానికి వాడతారంట. సో అది బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం ఈ జిబూటీలో సాల్ట్ లేక్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ ఇంకా చూడడానికి ఏం లేదు, ఇది ఒకటే ఉంది టూరిస్ట్ స్పాట్. బట్ ఫైనల్లీ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే, ఈ కంట్రీకి రావడానికి చేసిన స్ట్రగుల్ నార్మల్ విషయం కాదు. సో యాజ్ అ ట్రావెలర్గా నేను చాలా కంట్రీస్ వీసాను చిటికెల తీసుకున్నా, కానీ ఈ వీసా కోసం కష్టపడినంత ఏ వీసాకి ట్రై చేయలేదు. అండ్ ఏ వీసా కోసం కూడా ఇంత టైం స్పెండ్ చేయలేదు, మనీ స్పెండ్ చేయలేదు, ఎనర్జీ ఇవన్నీ స్పెండ్ చేయలేదు. బట్ ఫైనల్లీ నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాను. సో ఇది లేక్ అసాల్లో తిరుగుతున్నా ఫ్రెండ్స్. నేను ఇరాన్లో వెళ్ళాలని చెప్పిన కదా సాల్ట్ లేక్. ఆ సాల్ట్ లేక్ కొంచెం పింక్ కలర్లో ఉంటుంది అన్నమాట, లైట్ పింక్ కలర్లో. ఇది మాత్రం చాలా వైట్గా ఉంది. ఇథియోపియాది వైట్గానే ఉన్నది, అండ్ ఏంటి ఈజిప్ట్లోది కూడా వైట్గానే ఉంది. కాకపోతే ఇది మాత్రం కొంచెం డార్క్ వైట్ కలర్లో ఉందన్నమాట, అంటే ఐ మీన్ హాఫ్ వైట్ కలర్లో ఉన్నది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే, మనకి ప్రపంచంలో ఉన్న సాల్ట్ లేకులలో వాటర్ సాల్ట్ డెన్సిటీ వచ్చేసి దీనికే ఎక్కువ ఉందన్నమాట. అంటే ఈ వాటర్లో సాల్ట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం ఇందులో కింద వాటర్లో పడ్డా కూడా తేలుతాం అనమాట. సో టేస్ట్ చేద్దాం ఎంత సాంద్రత ఉన్నది అని చెప్పేసి, ఓకేనా? అబ్బో ఘోరంగా ఉంది ఫ్రెండ్స్, అబ్బో దారుణంగా ఉన్నది. సో వరల్డ్లోనే ఉన్న అన్ని సాల్ట్ లేకులతో కంపేర్ చేస్తే ఈ సాల్ట్ లేక్లో ఈ ఉప్పు పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది మనకి అక్కడ ఏమంటారు ఫ్యాక్టరీ వెళ్ళేటప్పుడు చూద్దాము. ఇక్కడ కొంచెం సెమీ సాలిడ్ స్టేజ్లో ఉందన్నమాట, బట్ బాగుంది. అటు సైడ్ మొత్తం లేకే, అటు సైడ్. ఫ్రెండ్స్ ఇక్కడ షాప్ ఉంది కదా, ఒకటైతే తీసుకుంటున్నా. ఇదన్నా ఓకేనా? ఇగో ఇది 1000 ఫ్రాంకా, ఎంత 100 ఫ్రాంక్ అంట. ఇది ఒకటి తీసుకుంటున్నా. ఇది ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అంట అన్న చెప్పిండు. సో అందుకని చెప్పేసి తీసుకుంటున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఓకే, దిస్ ఇస్ ఓకే. ఇదిగోండి ఇటు సైడ్ రాళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాళ్ళని మొత్తము కట్ చేసేసి అదేంటి సిమెంట్ లాగా వాడతారంట. ఇప్పుడు మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న ఈ రాళ్ళన్నీ మెత్తగా వేసేసి సిమెంట్ లాగా ప్రతి బిల్డింగ్కి ఏమైనా కట్టడాలు ఉంటే వాటికి యూజ్ చేస్తారంట. సో ఇవన్నీ రోడ్డు పక్కన ఉన్న రాళ్ళన్నీ అవే. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్ వచ్చేసింది, బట్ డ్రైవరు కొంచెం భయపెట్టించిండు అనమాట. ఇక్కడ ఏదో జపాన్ వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి. బట్ మీకు వ్యూ చూపిస్తా. సో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఓకే
ఇప్పుడు మీకు కనిపించేది రిఫ్ట్ వ్యాలీ. ఇది జిబూటి నుంచి మొజాంబిక్ వరకు ఉన్నది. ఇది ఆఫ్రికాని ఇంకో పార్ట్గా డివైడ్ చేస్తుందన్నమాట. ఈ పార్ట్ వచ్చేసి కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత మన ఇండియాకి పోయి గుద్దుకుంటుందంట. సో ఇదే పార్ట్ మీకు కనిపిస్తుంది కదా, భూమి రెండుగా ముక్కలవుతుంది. ఆఫ్రికా యొక్క ల్యాండ్ వచ్చేసి ఒకవేళ ఈ ముక్క వెళ్ళేసి మన ఇండియాకి గుద్దుకుందనుకోండి, మన ఇండియా మొత్తం చిన్న సైజు అంటార్కిటికా లెక్క మారిపోతుంది. మొత్తం మంచుతో నిండిపోతుంది అన్నమాట. అప్పటి వరకు మనం ఉంటామో ఉండమో తెలియదు, చనిపోతాం కావచ్చు మిలియన్ ఇయర్స్ తర్వాత. సాల్ట్ లేక్ దగ్గర నుంచి అయితే ఒక 30-40 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇంకో సిటీ ఉన్నది, యాక్చువల్గా జిబూటి క్యాపిటల్ సిటీ జిబూటి కదా. దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ అల్ సబా అని చెప్పేసి, ఇదిగో మీకు వ్యూ చూపించడానికి అని చెప్పేసి వచ్చిన. గైస్ ఇదిగో విలేజ్ చూడొచ్చు, అలీ సబీ విలేజ్. మొత్తం తిప్పి కొడితే మన చిన్న కూకట్పల్లి అంతా కూడా లేదు, చాలా చాలా తక్కువ ఉంది. అండ్ పాపులేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs పీపుల్ మాత్రమే ఉంటారు. ఈ కంట్రీ పాపులేషన్ మొత్తం 1.1 మిలియన్ అని చెప్పినా కదా, మామూలుగా ఒక మంచి యూట్యూబర్ సబ్స్క్రైబర్లు అంతా. సో ఈ కంట్రీ పాపులేషన్ చూడొచ్చు, అక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ కొంచెం మోస్ట్ డెవలప్డ్ ఉన్నది. మనం అటు సైడ్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఇండ్లల్లో నివసిస్తున్నారు అనమాట. అదిగోండి అక్కడ బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ బస్ స్టేషన్ కూడా కొంచెం విచిత్రంగా ఉంది, ఎందుకంటే బస్సులు చిన్న చిన్న ఉన్నాయి. మామూలుగా పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి కానీ ఇక్కడ చిన్న చిన్న బస్సులు ఉంటాయి. అప్పుడెప్పుడో ఇటాలియన్ పీపుల్ రూల్ చేసినప్పుడు బస్సులు ఉన్నాయి ఇవి. సో అక్కడ కూడా వెళ్ళేసి మీకు బస్ స్టాప్ చూపిస్తా. ఒక 5-6 షాప్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ రష్ కూడా లేదు రోడ్ల మీద. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ మరి స్పెసిఫిక్ టైంలోనే ఉంటుంది అనుకుంటా. అన్ని బస్ స్టేషన్లోనే ఉన్నాయి. ఈ ఆఫ్రికాలో మ్యాక్సిమం బస్సులు ఎర్లీ మార్నింగ్ బిలో 5 లోపల స్టార్ట్ అవుతాయి అండ్ రీచ్ అయ్యేసరికి 3-4 అవుతుంది. ఏ బస్సులో అయినా 1 day 2 days ముందర మనం బుక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందేమో తెలీదు. అవునా అన్న? ఎప్పటికప్పుడేనా? లాస్ట్ బస్సు 9:30. అవునా? ఫస్ట్ బస్సు 5 o'clock. ఓకే ఓకే. 800 franc ఇక్కడ నుంచి జిబూటి కన్నా. సో అదే మనం అటు నుంచి అటు వెళ్దాము. అన్న అట్టు రమ్మని చెప్పు డ్రైవర్ అన్నని, నేను అటు నుంచి అటు వస్తా. ఓకే. ఇక్కడ ఈ రీజియన్లో వచ్చేసి అఫార్ పీపుల్ లివ్ చేస్తారనమాట. సొమాలియన్స్ కాకుండా అఫార్ పీపుల్ వీళ్ళు. మనం లాస్ట్ టైం వెళ్ళినాం కదా ఎక్కడికి వల్కనో దగ్గరికి. అక్కడ కూడా పీపుల్ ఈ అఫార్ పీపులే ఉంటారు. అంతకుముందు ఈ ఇథియోపియాలో పార్ట్గా ఉండేదన్నమాట ఈ కంట్రీ, జిబూటి కంట్రీ. ఓకేనా? సో అందుకని చెప్పేసి వీళ్ళు ఉంటారు సొమాలి పీపుల్, అఫార్ పీపుల్. కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయంట. సో బస్సెస్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్నగా మీడియం సైజులో ఉన్నాయి, పెద్దగా లేవు అండ్ మరీ చిన్నగా కూడా లేవు. ఒక ఎన్ని సీట్స్ చిన్నగా ఉన్నాయి, ఓకే ఒక 20-30 మంది ఉండొచ్చు. సో లేడీస్ అక్కడ వెళ్తున్నారు. బస్సెస్ ఇగో ఇలా ఉన్నాయి. బస్ స్టేషన్ ఇది. షెడ్ ఉంది, ఆ షెడ్ లోపల ఇలా ఉందన్నమాట. హలో, ఇదిగో ఇలా ఉంది. సలాం అలైకుం. నో హమ్మా యూ స్పీక్ అఫార్? Somali. I speak English. You know speak French? No. Yeah, English. You taking video? Yeah. Why? I'm a tourist. Tourist? Yeah. From where? India. India? Yeah. Kerala? No, Hyderabad. Hyderabad? Yeah. థ్యాంక్ యూ. సో ఇక్కడ వీడియోలు తీస్తే ఇట్లుంటాయి అన్నమాట ప్రాబ్లము. సో అది అక్కడ వెనకాల ఉన్నారు కదా ఫ్రెండ్స్, లేడీసే మ్యాక్సిమం షాపులలో ఉంటారు అనమాట. ఇది లోకల్ బస్ స్టేషను. సో ఒక్కొక్క బస్సు వెళ్తున్నది. ఓకేనా? ఈడ కూడా చాలామంది చాట్ తింటున్నారు అనమాట. అదే మామూలుగా వీళ్ళు తింటారు కదా ఇథియోపియా పీపుల్. అది ఎవరి దగ్గర చూసినా కూడా అదే కనిపిస్తుంది. అది పట్టుకెళ్తున్నారు. మన డ్రైవర్ గారికి అనుకుంటా. ఓకే. సో అది ఇక్కడ వాళ్ళు ఆడతారు డిఫరెంట్గా ఉన్నది. కొంతమంది లాంగ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు అండ్ సొమాలి కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఓకే. ఏందన్నా అది? కాదా? వింటారా మీరు?
అవునా? నాకు రోజు పడిపోతుంది ఆహా. మంచి ఎలక్ట్రిక్ ఓకే ఓకే రాత్రి ఓకే. ఇదేనా ఇంకా ప్లేస్? ఇంకోటి ఏదో ఉందా? సరే. యాక్చువల్గా ఇంకో ప్లేస్కి వచ్చేసినాం. యాక్చువల్గా ఈ ప్లేస్కి అయితే చాలా మందికి పర్మిషన్ ఉండదు. ఎందుకనంటే ఇది ఒక ఆర్మీ బేస్ వాళ్ళది. నాకు తెలిసి జర్మనీదో మరేంటిదో తెలియదు. కాకపోతే ఇది ఒక ఆర్మీ బేస్ వాళ్ళ ఫుట్బాల్ క్యాంప్ అంట. ఫుట్బాల్ ఆడుకోవడానికి అని చెప్పేసి పెద్ద గ్రౌండ్ తీసుకొని గ్రౌండే కట్టేసుకున్నారు. ఇదిగోండి, ఇగో ఈ ఏరియా మొత్తము ఫుట్బాల్ స్టేడియమే. సో చూస్తున్నారా, మామూలుగా ఇప్పుడు హాలిడే, ఈరోజు హాలిడే కాబట్టి ఎవరు లేరు. ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. మేబీ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కూడా 5 o'clock అట్లా ఎండ తగ్గినాక వస్తారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. సో ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అన్నమాట. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మామూలుగా మన ఇండియాలో అయితే క్రికెట్కి చాలా క్రేజ్ ఉంటుంది కదా. ఇండియాలో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్కి చాలా క్రేజ్ ఉంటుంది. బట్ చాలా కంట్రీస్లలో రబ్బీకి, ఫుట్బాల్కి అండ్ చైనాలో అయితే ఒకటి కాలుతోటి అనే గేమ్ ఒకటి ఉంటుంది. ఆ గేమ్కి చాలా ప్రియారిటీ ఇస్తారు. సో ఇదిగో చూడండి, ఇగో ఇదంతా ఫుట్బాల్ స్టేడియమే. సో అక్కడ ఎవరో ఉన్నారు అండ్ ఇదిగోండి అక్కడ జనాలు ఉండడానికి అని చెప్పేసి సిట్టింగ్ ఏరియా ఉంది. లైట్లు ఉన్నాయి, నైట్ కూడా ఆడుకోవచ్చు. సో మంచిగా ఉన్నది. మౌంటైన్స్ కూడా వచ్చాడు పక్కకు. సూపర్గా ఉన్నది వ్యూ మాత్రం. అన్న మీరు గేమ్ ఆడతారా? రొనాల్డో, మెస్సీ? మీరు మెస్సీ ఫ్యానా రొనాల్డో ఫ్యానా? నాకు కూడా రొనాల్డో. సో గైస్, ఇది ఏంటంటే ట్రైన్ స్టేషన్ అన్నమాట. అల్సబీలో రైల్వే స్టేషన్. మనము ఎక్కేది ఏంటంటే జిబూటి, నగాద్లో ఎక్కాలి. సో ఇది దాని తర్వాత వచ్చే స్టేషన్ అంట. యాక్చువల్గా బయట నుంచి మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాడు బ్రదరు. మామూలుగా మనం ఎక్కేటప్పుడు ఇదంతా షూట్ చేయడానికి ఉండదు, బాగా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది అనమాట ఈ ట్రైన్ స్టేషన్లో. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు ట్రైన్ స్టేషన్ చూపిద్దామని చెప్పేసి వచ్చిన. ఇదంతా ఎంటీ ఉంది. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ బిలో 9 o'clock ట్రైన్స్ వెళ్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి ధీరేదావాకి వెళ్తాయి, ఆ నుంచి మళ్ళీ ఇటు వస్తాయి. ఓన్లీ ఈ కంట్రీలో మనము బార్డర్ క్రాస్ చేయొచ్చు అనమాట. ట్రైన్లోనే ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇదిగోండి, ఇటు సైడ్ కూర్చోడానికి స్పేస్ అండ్ ఇటు సైడు. సో చూస్తున్నారా, చైనా వాళ్ళ ట్రైన్ అనమాట ఇది. సో అది లోపల ట్రైన్ స్టేషన్ లోపల పర్మిషన్ ఇచ్చారు. మీకు చూపిస్తా. ట్రైన్ ట్రాక్ ఎలా ఉందంటే, యూజువల్గా చైనా రైల్వే స్టేషన్స్ సేమ్ ఇలానే ఉంటాయి. ఓకేనా? మనం చైనాలో చూసినాం కదా వెళ్ళినప్పుడు, సేమ్ అలాగనే 2 ట్రాకులు, మిడిల్లో ఒక ట్రాక్ ఉంది. సో యూజువల్గా ఏంటి అని అంటే, మనం ఎక్కిన తర్వాత అదే బయటికి రానివ్వరు అనమాట. మనం బయటికి వచ్చేసి బయట చూడడానికి, బయట ఏమైనా కొనుక్కోవడానికి ఏముండవు ఇక్కడ. మనం ట్రైన్ ఎక్కినామంటే లోపలనే అన్నీ దొరుకుతూ ఉంటాయి, కిందకి దిగనివ్వరు. సో అందుకని చెప్పేసి వీడియో చేద్దామని లోపలికి వచ్చిన. ఇటు సైడ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. సో ఇది ట్రైన్ స్టేషను. సో బయటికి వెళ్ళిపోదాం. ఫుల్ గాలి వస్తుంది. దారిలో ఒంటలు కనిపించినాయి, మీకు ఒంటలు చూపిస్తా. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్ని ఒంటలు దగ్గర నుంచి చూడడం. 1, 2 దారిలో కనిపించడం చూసినా కానీ ఇక్కడ ఒక మందు ఉన్నది. సో వెళ్ళేసి చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ ఒక 50-60 దాకా ఉన్నాయి. సో చిన్న పిల్లలు ఉన్నాయని పెద్దవి ఉన్నాయి. కాకపోతే ఇవి తినేసి ఇంటికి తీసుకెళ్తున్నట్టున్నారు. సో ఇదిగోండి, కొంచెం భయం అవుతుంది. మరి ఇవి కొడతాయా లేకపోతే ఏమైందో తెలియదు, కానీ బాగున్నాయి ఇక్కడ. సో అది క్యామెల్ గురించి మనం సపరేట్గా వీడియో చేద్దాము. యాక్చువల్గా ఇవి ఏంటి అంటే మేత మేయడానికని వచ్చినాయి. మేత మేసిన తర్వాత ఇంటికి వెళ్తున్నాయి అనమాట. ఓకేనా? సో ఇది సిటీకి, ఇప్పుడు మనం వెళ్ళిన సిటీ ఉంది కదా, సిటీకి కొంచెం దూరంలో ఉంది. ఓకేనా? ఇవేం చెట్లు, బాటిల్ ఇవన్నీ ఇచ్చిందనమాట. సో నా వెనకాల చూడొచ్చు దుమ్ము ఎలా లేస్తుందో. దుమ్ము దారుణంగా ఉంది.
ఫైనల్లీ గైస్ రోడ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసిన లేక్ అసాలు అండ్ వంటలు కనిపించినాయి, మంచిగా ఫుట్బాల్ కోర్ట్కి వెళ్ళినా, ఇంకేంటి రైల్వే స్టేషన్కి వెళ్ళినా అన్నీ యూసేసినాయి. ఈరోజు చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళేస్తున్నా రెస్టారెంట్కి. ఇక్కడ ఫుడ్ బాగాలేదు హోటల్లో. సో ఒక భవాడీ మాల్ అని చెప్పేసి ఆ మాల్కి వెళ్ళేసి డిన్నర్ చేసేసి మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా. సో ఇది గైస్ లేక్ అసాల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.